హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏమేమి వండుతారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పప్పుచారు అండి. అంటే సాంబార్ అంటారు, పప్పు అంటారు, పప్పుచారు అంటారు, పప్పు పులుసు అంటారు. మీ 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 స్టైల్లో మీరేమేమంటారు ఒకసారి చెప్పండి. మా ఆంధ్ర వాళ్ళమైతే శ్రీకాకుళం అయితే పక్క పప్పుచారు అంటామండి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగానండి. నేనైతే చిన్నప్పటి నుంచి అమ్మమ్మ స్టైల్లో పప్పుచారు చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని విజిల్ వేయడానికి రెడీ చేశానండి. ఆ రోజుల్లో కుక్కర్ కూడా ఉండేది కాదండి అమ్మమ్మ దగ్గర. చిన్న కట్టెల పొయ్యి మీద చిన్న కుండలో ఉండేది. ఆటకి నేను, తమ్ముళ్ళు, అక్క తెగ తినేవాళ్ళం. అయితే ఆ రోజుల్లో పప్పుచారు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టి పెరుగుంటారు కదా చాలామంది. అందుకని ఒక ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసరికండి బాండియాలోన ఆయిల్ వేసి అందులో కాయగూరలన్నీ వేసుకోవాలండి. మీ ఇంట్లో ఏముంటాయి అవి వేసుకోండి. మా ఇంట్లో అయితే క్యారెట్, వంకాయ, నెక్స్ట్ ఇవన్నీ ఏమంటారు సొరకాయ ఇవన్నీ ఉన్నాయి వేసుకున్నానండి. తర్వాత కాసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మగ్గపెట్టానండి. అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే అన్ని రకాల కాయగూరలు వేస్తారండి. నాకు కూడా అలాగే అలవాటే. నెక్స్ట్ ఇంకొకటి, ఏంద్రా పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేసిందని కామెంట్ చేయొద్దు. మా అమ్మమ్మ వాళ్ళు అయితే పప్పుచారులో ఏం ముక్కలు లేకపోయినా సరే ఉల్లిపాయలు మాత్రం కంపల్సరీగా మా అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. మా అమ్మమ్మ వేసేది ఏం ముక్కలు లేకపోయినా ఒక ఉల్లిపాయతోనైనా సరే అన్నం మొత్తం తిన్నట్టుగా ఆ రోజు వంటలే వేరండి, ఆ స్టైలే వేరండి. ఏదైనా సరే మా అమ్మమ్మకి మెచ్చుకోవాలి, మా నలుగురు పిల్లలు చూసుకున్నందుకు. ఆ తర్వాత కాసేపు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అవి టమాటాలు ఒక 2 టమాటాలు కట్ చేసి మగ్గిన దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్. కాయగూరలన్నీ మగ్గనివ్వాలి. అయితే మా అమ్మమ్మ అయితే నలుగురు పిల్లలు చూసుకునేది, మంచిగా ఆలనా పాలనన్నీ చేసేది. మీరు ఎంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకేంటండి, మేమైతే ఇట్లా పెరిగాము. ఆ తర్వాత ఏమో కుక్కర్లో ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసి కందిపప్పు విజిల్ వేయాలి కదా ఫ్రెండ్స్. ఇట్లా 4-5 విజిల్ వరకు విజిల్ వేసుకోవాలి. మంచిగా విజిల్ అయిన తర్వాత పప్పు బాగా అయిన తర్వాత దానిలో కాస్త వాటర్ కలుపుకొని మెత్తగా మ్యాష్లా చేసుకొని ఈ పప్పు ఏమో ఆ కూరగాయల్లో నెయ్యాలండి. మొత్తం కలుపుకోవాలి. తర్వాత కాసేపు అయిన తర్వాత చింతపండు పులుసు అంటారు, నెక్స్ట్ ఏమంటారు చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. కొంతమంది చారు ఇలాగ అంటారు కదండి, ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కలాగా. అట్లా వేసిన తర్వాత ఈ పప్పును ఈ చింతపండు నానబెట్టిన వాటరు 2 సాంబార్లో వేసి బాగా కలపాలండి. అదే పప్పులో వేసి బాగా కలపాలి. వేసిన తర్వాత మొత్తం మిక్స్ అవ్వాలండి పప్పు, నెక్స్ట్ చింతపండు రసం, నెక్స్ట్ ఈ ముక్కలు బాగా పట్టేటట్టు కాసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఏమో మంచిగా స్మెల్ వస్తుంది అప్పటికే. తర్వాత కాసేపు అయిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి. మా రోజుల్లో అయితే మా అమ్మమ్మ చేసేది వారానికి ఒకేసారి అండి. మా శ్రీకాకుళం వాళ్ళం అయితే వారానికి ఒకసారే వండుతారు పప్పుచారు. ఈలోపు ఎప్పుడూ వండరు, ఎవరో చుట్టాలు వచ్చేటప్పుడే వండుతారండి. అస్సలు మా సైడ్ అయితే ఒకేసారి వండుతారు. ఒక పక్క ఏమో తాలింపు పెట్టుకోవాలండి. ఆయిల్, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు ఫ్రెండ్స్, మీరు వేసుకోవచ్చు. పోపు దినుసులు వేసా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ మెంతులు వేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఆ తాలింపు పప్పుచారులో వేసానండి. మొత్తం అప్పటికే స్మెల్ భలే వస్తుంది. ఒకసారి అలా ట్రై చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఎన్నో వీడియోస్ చేస్తా, పాతకాలం వెరైటీస్. బాయ్ బాయ్. నా స్టైల్ పప్పుచారు ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్.